థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినాన బలివే అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బలివే రామస్వామి యొక్క టెంపుల్ అయితే చెప్పుకోవచ్చు. ఎంతో విశిష్ట కలిగినటువంటి దేవాలయం ఇది. దాదాపు 100 సంవత్సరాలైనటువంటి యొక్క గుడి ఇది, బలివే రామస్వామి గుడి. బలివే రామస్వామి గుడి దాదాపు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి కనుక మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శివరాత్రి రోజు ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు అయితే కోలాహలంగా రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ ఏరులో ఇక్కడ స్నానం చేసి, స్నానం అయిన అనంతరం గుడిలో దర్శనం చేసుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు తీరతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అని చెప్పాలి. ఏదైతే ఉందో గత 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బలివే రామస్వామి దేవాలయంలో ఇక్కడ శివరాత్రి రోజున శివనామస్మరణతో ఎంత కూడా మారుమోగుతుంది. భక్తులు లక్షల సంఖ్యలో యొక్క గుడికొచ్చి అయితే ఇక్కడికి దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. దాదాపు గతంలో ఉమ్మడి జిల్లా ఏదైతే ఉమ్మడి ఏలూరు జిల్లా అయితే ఉందో, ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా 2 జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క బలివే రామస్వామి టెంపుల్ అనేది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుపుతూ ఉంటుంది. దాదాపు భక్తుల సంఖ్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వచ్చేటువంటి వారికి అన్ని సౌకర్యాలు చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తూ జరుగుతూ ఉంటుంది. వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలువలో ఈ యొక్క స్నానాలు చేయడం జరుగుతుంది. స్నానం ఆచరించిన తర్వాత అప్పుడు వారి పితృదేవతలు ఎవరైతే తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ చనిపోయిన వారు ఉంటారో వారికి పిండ ప్రదానాలు, వారికి వచ్చినటువంటి గౌరవంగా వారికి జంగర దేవాలతో మెప్పించి వాళ్ళు అది ఏదైతే ఇవ్వాలనుకుంటారో వారికి సమర్పించిన తర్వాత, కానుక సమర్పించిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. దర్శనం అనంతరం వారికి దేవుడిని దర్శించుకొని వారికి కోరుకున్న కోరికలు తీరతాయని చెప్పి కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య అనాదిగా పెరుగుతూనే వస్తుంది. దాదాపు ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. విజయాలు చూసుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు అయితే లేకోకుండా అన్ని ఏర్పాటు అయితే చేస్తుంది. ఇదే గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాటర్ లేక చాలా ఇబ్బంది అయితే పడేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పార్థసారథి ఏదైతే ఉందో, పార్థసారథి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా కొంత డెవలప్ అయితే జరిగింది. అవతల ప్రాంతం అయితే చూస్తే ఏదో ఆ ప్రాంతం అంతా కూడా చింతమనేని ప్రభాకర్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, దెందులూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అంతా డెవలప్ అయితే జరిగింది. ఈ బ్రిడ్జి గౌతల పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో నూజివీడు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో కూడా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దాదాపు చూసుకుంటే ఇప్పటి వరకు 1 లక్ష సంఖ్యలో భక్తులు అయితే వచ్చారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, బలివే నుంచి.